హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ దట్ ఐ డిడ్ నాట్ పోస్ట్ ఎనీ వీడియో డ్యూ టు సమ్ వర్క్. సో ఇది కూడా షూట్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు టైం దొరికి రిలీజ్ చేస్తున్నా. ఇది ఒక ట్రావెల్ వీడియో, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి మేము ఎక్కడికి వెళ్ళాము. సో మేము వచ్చేసి రొల్లపాడు బర్డ్ శాంచురీకి వెళ్ళాము. ఇది వచ్చేసి నంద్యాల డిస్టిక్, ఏపీలో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఫాక్సెస్, ఎలుగుబంట్లు, ఫారెస్ట్ క్యాట్స్, పీకాక్స్ అట్లా చాలా ఉంటాయి అని చెప్పారు. సో మేము మార్నింగే వచ్చాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, బాగా కనిపిస్తాయి అని అన్నారు. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయింది. బట్ అక్కడ ఇట్లా వ్యాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వ్యాన్స్లో మనకి లోపలికి తీసుకొని వెళ్తారు. ఒక 45 minutes to 1 hour పడుతుంది ఒక ట్రిప్ అని అన్నారు వాళ్ళు. బట్ మేము వెళ్ళేసరికి 8:30, 9 అయింది. వాళ్ళు అన్నది కూడా 9 నుంచి స్టార్ట్ అని అన్నారు. బట్ మాకు వేరే వాళ్ళు చెప్పడం ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగా కనిపిస్తాయి అని చెప్పారు. సో ఇక్కడ నుంచి అరౌండ్ 9-9:30 మధ్యలో మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి నైట్ స్టే చేయడానికి. చాలా ఏం లేవు, బట్ ఒక 2-3 ఫ్యామిలీస్ స్టే చేయడానికి కాటేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మా వాడు చూడండి, ఇక్కడ కింద క్యాట్ కనిపిస్తే దాన్ని పట్టుకుందామని వెళ్తున్నాడు మెల్లిగా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ట్రక్లో లోపలికి వెళ్ళడానికి మీకు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. సో ఆ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా ఉంది లోపల. 1 hour పట్టింది మాకైతే. 1 hourకి ఇంకా ఎక్కువే పట్టినట్టుంది కొంచెం. బట్ మాకు అసలు ఏం కనిపించలేదు లాస్ట్కి. ఓన్లీ డీర్స్ మాత్రం, చాలా జింకలు మాత్రం చాలా ఉన్నాయి, మందలు ఉన్నాయి. అవి ఒక్కటే కనిపించాయి. పీకాక్స్ ఇంకా వేరే యానిమల్స్ ఏవి కనిపించలేదు మాకు. బట్ వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. ఒక 45 to 1 hour పట్టింది. జింకలు మాత్రం కనిపించాయి అన్నాను కదా, అది లాస్ట్లో నేను క్లిప్ యాడ్ చేశాను చూడండి. అవి కొంచెం దూరంలో ఉన్నాయి. నేను వీడియో తీయడానికి వెళ్తుంటే అవి పారిపోతున్నాయి, చిక్కట్లేదు కెమెరాకి. బట్ అట్లాగే తీశాను. ఇక్కడ ఒక ఫోటో స్పాట్ ఉందన్నమాట, చూస్తున్నారు కదా. అక్కడ పైకి వెళ్ళి ఫోటో దిగొచ్చు. సో మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చాము.